గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అలాగే బషార్ అల్ అసద్ 2011లో ఒబామా స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్ ఇదో 2024లో అతను వెళ్ళిపోవచ్చు. అంటే ఇంతకాలం పట్టింది అది తీయడానికి. ఎందుకు తీశారు? ఆ దేశంలో వీళ్ళు ఎందుకు ఇంటర్ఫియర్ అయ్యారు? ఆ దేశంలో ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు మారణకాండ, విధ్వంసము, రక్తపాతం ఎందుకు వచ్చింది అది? బషార్ అల్ అసద్ గతంలో ఓకే, వీళ్ళెవ్వరు కూడా పెద్ద గొప్ప నేతలేం కాదు, గాంధేయవాదులు కాదు, వాళ్ళందరూ క్రూరులే. ప్రతి నియంత క్రూరుడే. మొహమ్మద్ బిన్ సల్మాన్ తక్కువ తిన్నాడా? ఖషోగిని చంపాడు కదా అక్కడ టర్కీ ఎంబసీలో. కాబట్టి వీళ్ళందరూ అదే పాపత్తాయి. కాబట్టి అది కాదు అక్కడ. ఒక స్టేబుల్ గా ఉన్నటువంటి దేశాన్ని వీళ్ళు డిస్టర్బ్ చేశారు. సద్దాం హుసేన్ ఉన్నంత వరకు కూడా సెక్యులర్ గా ఉండేది అక్కడ. హిందువులు వెళ్ళేవాళ్ళు, అందరూ గురుద్వారాలో మన పూజ చేసుకునేవాళ్ళు, అందరూ చేసుకునేవాళ్ళు. క్రిస్టియన్స్ హాయిగానే ఉండేవాళ్ళు. పార్టీలు జరుగుతుండేవి. ఒక వెస్టర్నైజ్డ్ సొసైటీ తయారు చేశారు. ఈవెన్ మహిళలు కూడా బుర్ఖాలు లేవు, ఏం లేవు, వాళ్ళు మామూలు మోడర్న్ డ్రెస్సులు వేసుకునేవాళ్ళు. సో అటువంటి రెజిమ్ని వీళ్ళు తీసేశారు. సో బెంజమిన్ నెతన్యాహు తర్వాత ఇజ్రాయెల్ ఆలోచన ఏంటంటే, చుట్టుపక్కల ఏ రెజిమ్ లో కూడా స్థిరత ఉండకూడదు, అస్థిర వాతావరణం ఉండాలి, స్థిరంగా ఉండకూడదు, వీళ్ళకి శక్తి ఉండకూడదు, ఎవరు కూడాను ఇజ్రాయెల్ ని ఛాలెంజ్ చేసి వాళ్ళ సెక్యూరిటీకి భంగం కలిగించేటువంటి పరిస్థితికి రాకూడదు అన్నది వాళ్ళ ప్లాన్. చాలా కాలంగా ఖమనీని తీసేయాలి అని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేస్తుంటే, ఇందాక ఫస్ట్ చెప్పినట్లు అమెరికా ఇంట్రెస్ట్, ఇరాన్ కనుక తీసేస్తే కనుక అమెరికా ఇంట్రెస్ట్ దెబ్బ తగులుతాయి కాబట్టి పర్మిషన్ ఇవ్వలేదు. ఇంతవరకు ఇవ్వలేదు. ఈ ఆఖరికి జో బైడెన్ లాస్ట్ వీళ్ళు పెద్ద యుద్ధం చేసినప్పుడు జో బైడెన్ కూడా పర్మిషన్ ఇవ్వలేదు. హమాస్ యుద్ధం చేస్తున్నప్పుడు ఖమనీని చంపడానికి పర్మిషన్ ఇవ్వలేదు. డొనాల్డ్ ట్రంప్ కూడా మొన్న లాస్ట్ ఇయర్ జరిగినటువంటి యుద్ధంలో 12 రోజుల యుద్ధంలో కూడా ఖమనీని తీసేస్తామో, పలానా బక్కర్లో ఉన్నాడు మాకు తెలుసు అని ఇజ్రాయెల్ చెప్తే కూడా పర్మిషన్ ఇవ్వలేదు. నీకు కావాల్సిన న్యూక్లియర్ ఫెసిలిటీని బాంబ్ చేయాలి కదా, నేను వస్తాను అని చెప్పి B-2 బాంబర్స్ వెళ్ళి ఆ మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ ఫార్దోలో వేసి దాన్ని పీల్చారు అమెరికా. ఇంకంతే, ఖమనీ గురించి పట్టించుకోవద్దు, నువ్వు వదిలేయ అని అమెరికా చెప్పింది. అమెరికా డీప్ స్టేట్ కి ఖమనీ ఈ రెజిమ్ ని తీయడం ఇష్టం లేదు. ఇది మనం అర్థం చేసుకోవాలి. చెప్పే చాలా చెప్తారు బయట, శ్రీరంగ నీతులు చాలా చెప్తారు, కానీ అది ఒక పూచి కావాలి వాళ్ళు. అది ఉన్నంత వరకే వాళ్ళు అక్కడ ఉండగలరు. కాబట్టి అది చేశారు. బెంజమిన్ నెతన్యాహు ఎంతో కాలంగా ట్రై చేస్తూ డొనాల్డ్ ట్రంప్ దొరికాడు. డొనాల్డ్ ట్రంప్ ఏంటంటే అతనికి హెడ్లైన్స్ కావాలి, ప్రతిరోజు ఒక హెడ్లైన్ కావాలి, దాన్ని ఇంద్రుడు చంద్రుడు అని పొగడాలి. అందుకని కొన్ని నెలల క్రితం బెంజమిన్ నెతన్యాహు స్వయాన వెళ్ళి ఒక లెటర్ ఇచ్చాడు, నేను మీకు నోబెల్ ప్రైజ్ కి నామినేట్ చేస్తున్నానని చెప్పి లెటర్ ఇచ్చాడు. సో అతన్ని బాగా పొగిడి అందులోనికి ఎక్కించి మునగ చెట్టు ఎక్కించి కూర్చోబెట్టి. ఎప్పుడు డొనాల్డ్ ట్రంప్ వీక్ గా ఉన్నాడు అంటే, మనకు ఈ టారిఫ్ జడ్జిమెంట్ రావడము, ప్రపంచవ్యాప్తంగా మోహన్ చెల్లలేనటువంటి పరిస్థితి, అవమాన పరిస్థితి డొనాల్డ్ ట్రంప్ ఫేస్ చేస్తున్నప్పుడు, ఎప్స్టీన్ ఫైల్స్ లో తను చాలా సతమతం అవుతున్నప్పుడు, తన రేటింగ్స్ పడిపోయినప్పుడు, నువ్వు దీని నుంచి తప్పించుకోవాలంటే బాహ్య శత్రువు కావాలి నీకు, కాబట్టి ఇరాన్ మీద మనం చేద్దాము అని చెప్పి అక్కడ అతన్ని ప్రోత్సహించాడు. పెంటగన్ దగ్గర నుంచి తీసుకొని, నేటో దగ్గర నుంచి తీసుకొని, వెస్ట్ ఏషియాలో ఉన్న అలైన్స్ కానీ అందరూ కూడా ఇరాన్ మీద యుద్ధం చేయొద్దు అని చెప్పారు. కానీ బెంజమిన్ నెతన్యాహు అతన్ని ఈ ట్రాప్ లో పడేసి అద్భుతమైనటువంటి దౌత్యపరమైనటువంటి ఒక స్ట్రాటజీ పన్నేసరికి ఆ ట్రాప్ లో డొనాల్డ్ ట్రంప్ పడ్డాడు. డొనాల్డ్ ట్రంప్ వాడు నిజంగా అమెరికా యుద్ధానికి వెళ్ళాలంటే వాళ్ళ కాంగ్రెస్ పర్మిషన్ తీసుకున్నాడా? తీసుకోకుండా వెళ్ళాడు కదా. రెండు యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ లో చర్చించవలసింది, అది చర్చ ఏం జరగలేదు. ఏమి జరగకుండా యుద్ధానికి వెళ్ళాడు. అందుకని దానికి ఏం చేశారంటే ఫస్ట్ వేవ్ ఆఫ్ అటాక్స్ అన్ని కూడాను ఇజ్రాయెల్ చేసింది. ఇజ్రాయెల్ ఎనివే ఎవరు ఇష్టపడనటువంటి దేశం కాబట్టి మీరు యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లోనో జనరల్ అసెంబ్లీలో ఇంకో 4 తీర్మానాలు వేయండి, వాళ్ళకి ఏం దానివల్ల ఏం డిఫరెన్స్ ఉండదు, వాళ్ళు చేస్తే వాళ్ళు చేస్తారు. వాళ్ళ దేశ రక్షణ కోసం ఖమనీని తీయదలుచుకున్నారు కాబట్టి వాళ్ళు అటాక్ చేశారు. ఫస్ట్ వేవ్ ఆఫ్ అటాక్ లోనే ఖమనీ చనిపోయాడు. ఆ ఫస్ట్ వేవ్ ఆఫ్ అటాక్ చేసిందే వీళ్ళు చేశారు. కానీ డొనాల్డ్ ట్రంప్ కి హెడ్లైన్స్ కావాలి కదా, అందుకని అది ఇజ్రాయెల్ అనౌన్స్ చేయకుండా డొనాల్డ్ ట్రంప్ ఇచ్చేసి, డొనాల్డ్ ట్రంప్ మేమే చేసే, ఇన్ఫాక్ట్ డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన స్టేట్మెంట్ లో ఇక్కడ ఇజ్రాయెల్ పేరు చెప్పలేదు. ఫస్ట్ మా యొక్క కెపాసిటీ తోటి మేమే ఇల్లు కొట్టాము అని డాంబికాలని చూసాం. సో డొనాల్డ్ ట్రంప్ ని ఎఫెక్టివ్ గా వాడుకున్నాడు బెంజమిన్ నెతన్యాహు ఇతన్ని తీయడానికి. దీనివల్ల టాక్టికల్ గా ఈ రోజు ఏదో అచీవ్ చేసి ఉండొచ్చేమో, అతన్ని తీసేసి ఉండొచ్చు, కానీ స్ట్రాటజిక్ గా దీర్ఘకాలీనంగా అమెరికా దెబ్బతింటుంది. అక్కడ ఇరాన్, ఇజ్రాయెల్, సౌదీ అరేబియా ముగ్గురు మిత్రులు అయిపోతే, ముగ్గురు ఫ్రెండ్స్ అయిపోతే అమెరికాకి పని ఏంటి అక్కడ? అమెరికా ఈ రోజు ఒక్క బ్యారెల్ ఆయిల్ కూడా గల్ఫ్ నుంచి వాళ్ళే అమ్ముతున్నారు, వాళ్ళే ఎక్స్పోర్ట్ చేస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా చమురు ఎక్కడెక్కడ అమెరికన్ రేట్ కంటే తక్కువ ఉందో వాటిని కట్ చేస్తుంది అమెరికా. రష్యాని కట్ చేసింది, వెనెజుయేలా నుంచి నికోలస్ మడోరోని ఎత్తుకుపోయారు, నైజీరియా మీద బాంబులు వేశారు, ఇరాన్ మీద శాంక్షన్స్ చేశారు. సో ఎక్కడ చూసినా కానీ వాళ్ళ రేటు కంటే తక్కువ అమ్మేటువంటి వాళ్ళని వాళ్ళు కట్ చేస్తున్నారు. వాళ్ళ అధీనంలోనే సేల్స్ జరగాలి, డాలర్లోనే జరగాలి. అది వాళ్ళ ఆలోచన దృక్పథం. సో ఇప్పుడు ఇరాన్ కనుక ఒక మిత్ర దేశం అయిపోతే సౌదీ అరేబియాకి, ఇజ్రాయెల్ కి, వాళ్ళ బిగ్గెస్ట్ కస్టమర్స్ ఎవరు? చైనా, భారతదేశం. కాబట్టి డాలర్లో ఎందుకు అమ్మాలి? ఈ 2 దేశాల కరెన్సీ లేదా 3 దేశాల కరెన్సీలు కాకుండా ఏదో దేశం, ఏదో అమెరికా దేశం డాలర్లు ఎందుకు వాళ్ళు అమ్మాలి, కొనాలి? కాబట్టి అప్పుడు డాలర్ యొక్క అస్తిత్వం దెబ్బతింటుంది. దాన్ని వాళ్ళు సహించరు. దే ఆర్ సూపర్ పవర్. అమెరికా మనం ఒప్పుకోకపోయినా సూపర్ పవర్. కాబట్టి రూల్స్ తో సంబంధం లేదు, నైతికతతో సంబంధం లేదు, వాళ్ళు మొరాలిటీ, లీగాలిటీ దేనికి సంబంధం లేదు. వాళ్ళ గుండాగర్ది వాళ్ళు చూపిస్తున్నారు. కాబట్టి వాళ్ళు చెప్పేది ప్రపంచాన్ని కాపాడుతున్నానో లేదా మా అమెరికన్ పౌరులను కాపాడుతున్నానో ఇవన్నీ కుంటు సాకులు. అమెరికా వాళ్ళు యుద్ధం చేసేటప్పుడు ఏ సాకు చెప్తుందో ఆ దానికిను ఏ కారణం వల్ల వాళ్ళు యుద్ధానికి వెళ్తున్నారు, రెండు ఎప్పుడు కూడా ఆపోజిట్ గా ఉంటాయి. కాబట్టి దీంట్లో కూడా అదే చూడాలి. కాబట్టి ఇది ఆయిల్ కోసం వెళ్ళట్లేదు వాళ్ళు. వాళ్ళు వెళ్ళదలుచుకోలేదు, వెళ్ళకూడదు అని అనుకున్నటువంటిది బెంజమిన్ నెతన్యాహు వాళ్ళని ఆ ఊబిలో దింపాడు. దానివల్ల అమెరికా దీర్ఘకాలికంగా సఫర్ అవుతుంది. డాలర్ కి ప్రత్యామ్నాయాలు వస్తాయి, అమెరికా మీద నమ్మకం పోతుంది. అమెరికన్ అలయన్స్ ఎవరిని ఇన్వాల్వ్ చేయలేదు దీంట్లో. నేటో ఇన్వాల్వ్ అవ్వలేదు, యూరోపియన్స్ ఎవరు లేరు. ఆస్ట్రేలియా, కెనడా, జపాన్, కొరియా, ఏషియాలో ఉన్న వాళ్ళు కూడా ఎవరు ఇన్వాల్వ్ అవ్వలేదు దీంట్లో. ఆఖరికి గల్ఫ్ దేశంలో ఉన్న వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవ్వలేదు. వాళ్ళందరూ కూడా మా భూమిని వాడుకోవడానికి వీల్లేదు, మా ఎయిర్ స్పేస్ వాడుకోవడానికి వీల్లేదు అని చెప్పారు. కాబట్టి ఐసోలేటెడ్ గా ఓన్లీ ఇజ్రాయెల్, యుఎస్ఏ మాత్రమే వెళ్ళి యుద్ధం చేసింది. మనకు తెలుసు చరిత్రలో అట్లీస్ట్ రెండో ప్రపంచ యుద్ధం నుంచి ఇప్పటి వరకు రెజీమ్ చేంజ్ చేయాలంటే ఆకాశం నుంచి బొంబార్డ్మెంట్ చేసినంత మాత్రం రెజీమ్ చేంజ్ అవ్వవు. కింద భూమిలో మీరు బూట్స్ ఆన్ ద గ్రౌండ్ వెళ్ళాలి, మీ సైన్యం వెళ్ళాలి. ఇరాన్ లో సైన్యం వెళ్ళలేనటువంటి పరిస్థితి. మొత్తం కొండ ప్రాంతం అది. అక్కడ వెళ్తే కనుక వందల సంఖ్యలో వీళ్ళ సైనికులు చనిపోతారు, ఇజ్రాయెల్ కానీ లేదా అమెరికన్ సైనికులు కానీ. కాబట్టి వీళ్ళు ఏమంటున్నారు, డొనాల్డ్ ట్రంప్ ఏమంటున్నాడు, మేము చేసేది మేము చేస్తాము, మీరు ఆ ప్రభుత్వాన్ని మార్చండి అని ప్రజలకు యుద్ధం బోధిస్తున్నాడు. సేమ్ థింగ్ బెంజమిన్ నెతన్యాహు చెప్తున్నాడు. ప్రజలు ఎందుకు చేస్తారు? ప్రజలు బయటకు వస్తే వాళ్ళని కాల్చేస్తుంది ఐఆర్జీసీ. ఆల్రెడీ మన 3-4 వేల మంది చనిపోయారు గతంలో, ఒక 4-5 నెలల క్రితం. ప్రజల దగ్గర అస్త్రాలు లేవు, శస్త్రాలు లేవు, వాళ్ళు ఎలా వెళ్ళి యుద్ధం చేస్తారు? వాళ్ళని మేము ఉన్న ఆకాశం నుంచి కొడుతుంటాం, మాకు భయం, మేము రాము, మీరు చంపండి అంటే వాళ్ళు ఎందుకు చెప్తారు? వాళ్ళు రెజిమ్ చేంజ్ ఎలా అవుతున్నది? సో ఇవన్నీ పనికిమాలినటువంటి అంశాలు ఇవన్నీ. అందుకని ఈ పరిస్థితి అంతా కూడా అస్థిర వాతావరణం క్రియేట్ చేసేసి వెళ్ళిపోతుంది. 1945 నుంచి ఈ రోజు దాకా అమెరికా ఒక్క యుద్ధం కూడా గెలవలేదు. ప్రతి యుద్ధం స్టార్ట్ చేస్తుంది, వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయేసరికి అక్కడ ఆ ప్రాంతం అంతా సర్వనాశనం అయిపోతుంది. ప్రపంచానికి కంటకమైనటువంటి శక్తులు అదే ప్రాంతంలో పుట్టుకుంటూ వస్తుంటాయి. మనం ఆఫ్ఘనిస్తాన్ ని, ఇరాక్ ని వీటిని నాశనం చేసిన తర్వాత మనకు అల్ఖైదాలు, ఐసిస్లు ఇటువంటివి ఏంటంటో పుట్టుకొచ్చినాయి. ఇప్పుడు ఇంకా షియా ప్రభుత్వం ఇరాన్ ని నాశనం చేస్తున్నారు, ఇరాన్ నుంచి కూడా అటువంటి రాక్షస శక్తులు పుట్టుకొస్తాయి. దానివల్ల ఎవరికి లాభపడుతున్నారో అర్థం కావట్లేదు. సో అందుకని అమెరికా వర్చస్సు క్రమేపీ తగ్గుతూ ఉంటుంది. దానిని నిలబెట్టుకోవడానికి కోసమే ఈ గుండాగర్ది చేస్తున్నారు. సో ఏం చేయాలి మనం? వి కాంట్ హెల్ప్ ఇట్. మనం దీనివల్ల విక్టిమ్స్ అన్ని ప్రపంచం అంతా ఎలా బాధపడుతుందో భారతదేశం కూడా అలాగే బాధపడాలి. మనకు కూడా చమురు ధరలు పెరుగుతాయి, మనకు బంగారు ధరం విపరీతంగా పెరిగిపోతుంది. మన స్టాక్ మార్కెట్ ఆల్రెడీ 1000 పాయింట్స్ పైన క్రాష్ అయిపోయింది ఆల్రెడీ. ఈ రోజు 1,70,000 తులం దాకా వెళ్ళిపోయిందని వింటున్నాను నేను. బహుశా అది 2 లక్షలు ఇలాగే సాగి 2-3 నెలలు సాగితే కనుక 2 లక్షలు టచ్ అయినా మనం ఆశ్చర్యపడతాం. సో అందుకని స్థిర వాతావరణం అన్నది దీని వల్ల మేము ఏదో లాభపడతామని అనుకుంటున్నారు, కానీ అమెరికా ఎప్పుడు కూడా టాక్టికల్ గానే ఆలోచన చేస్తుంది, స్ట్రాటజిక్ గా ఆలోచన చేయలేరు వాళ్ళు. దీనివల్ల ప్రత్యామ్నాయాలు పుట్టుకొస్తున్నాయి అంతేగాని వాళ్ళు ఈ బెదిరింపులతోటి ప్రపంచాన్ని వంచేటువంటి పరిస్థితి వాళ్ళు అనుకుంటున్నారు, కానీ జరగట్లేదు. అందుకనే ఈ ఖర్చులు పెట్టి ఇంకా నష్టపోయి అమెరికా ఇంకా అప్పుల ఊబిలో కూడుకుని ఇంకా కష్టపడుతూ ఉంటుంది అని చెప్పి చైనా కావచ్చు వదిలేసే దాని గురించి ఇంటర్ఫియర్ అవ్వట్లేదు. భారతదేశం మనం కూడా ఏంటంటే చాలా టాక్టికల్ గా, చాలా స్ట్రాటజీగా గా ప్రవర్తిస్తున్నాం. మనం టాక్టికల్ గా కాదు. మనం సరే మన చేతిలో లేదు. సద్దాం హుసేన్ ఆపగలిగామా? చంపుతుంటే, ఉరి తీస్తుంటే ఆపలేము. మనకు అసలైన మిత్రుడు సద్దాం హుసేన్. ప్రతి ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీ వాళ్ళ దీంట్లో మీటింగ్స్ లో కాశ్మీర్ వ్యతిరేకంగా, భారతదేశానికి వ్యతిరేకంగా
రెజల్యూషన్స్ తీసుకొస్తే మన పక్షాన ఓటేసినటువంటి వ్యక్తి సద్దాం హుసేన్. కానీ సద్దాం హుసేన్ ఉరి తీస్తున్నప్పుడు మనం ఏం చేయలేకపోయాం. అదే పరిస్థితి ఇప్పుడు కూడా అంతే. ఇరాన్తో మనకు కొన్ని మంచి సంబంధాలే ఉన్నాయి. ఖమనేని చంపేసిన తర్వాత మనం ఏం కామెంట్ చేసి ఇప్పుడు దాని లాభం ఏం లేదు, దాని నష్టం ఏం లేదు మనకి. అందుకని క్వైట్ గా ఉన్నాం. అలాగే చైనా అలాగే ఉంది, రష్యా అలాగే ఉంది. అమెరికా ఈ పిచ్చి పనులు చేసి చేసి అలసిపోయి వాళ్ళు దెబ్బతిని, వాళ్ళ ఎకానమీ దెబ్బతిని, వాళ్ళ మీద నమ్మకం పోయి ప్రపంచం అంతా ప్రత్యామ్నాయాలు చూసుకునే పరిస్థితి వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా జరగాల్సింది జరుగుతుంది. మనకు హెడ్లైన్ అక్కర్లేదు. మన దేశ రక్షణ, మన దేశం ఇంట్రెస్ట్ మనకు కావాలి కాబట్టి ఈ దేశాలన్నీ అలా ప్రవర్తిస్తాయి. ఇది ఇప్పుడు జరుగుతున్నటువంటి మేజర్ చేంజెస్ అని నాకు తెలిసిన కొన్ని విషయాలు చెప్పాను. అయితే గిరిధర్ గారు ఇక్కడ ఒక కీలకమైనటువంటి మాట ఖమేనీ గురించి వినిపిస్తోంది ఏంటంటే, అమెరికా ఆధిపత్యం కావచ్చు, లేకుంటే ఆ దేశాల పెత్తనాన్ని ఒప్పుకోనటువంటి ఖమేనీ ఒక వెన్నెముక ఉన్నటువంటి లీడర్ లాగా నిలబడ్డాడు. అలాంటి లీడర్ ని వీళ్ళ ఒక కుయుక్తులతో, కుట్రలతో ఆయన తీసేశారు. బట్ ఖమేనీ మాకు ఒక హీరో అనేటువంటి ఒక భావన కూడా వినిపిస్తోంది కదా. ఆ విషయం కొంత వాస్తవం ఉంది, నేను కాదనట్లేదు. అమెరికా ఇజ్రాయెల్ వ్యతిరేకంగా నిలబడ్డాడు, నేను కాదనట్లా. అమెరికా వరల్డ్ సూపర్ పవర్, వాళ్ళు తీశారు. ఇప్పుడు ఏం చేస్తారు మీరు? ఎవరికెళ్ళి చెప్పుకుంటారు మీరు? అది సూపర్ పవర్, వాళ్ళు తీశారు, తీయదలుచుకున్నారు, తీసేశారు. ఇప్పుడు ఏంటి? అమెరికాని ప్రశ్నించగలరా మీరు? ఈరోజు ప్రపంచంలో ఏ ఒక్క దేశమైనా, రైట్, మేజర్ సీనియర్ ఇంపార్టెంట్ దేశాలు ఇంక్లూడింగ్ పాకిస్తాన్ అమెరికాని కండెమ్ చేయగలిగాయా? ఇజ్రాయెల్ కండెమ్ చేయగలిగాయా? ఎవరైనా ఇతను చంపడం తప్పు అని ఎవరైనా అనగలిగారా? యునైటెడ్ నేషన్స్ రెజల్యూషన్ ఎవరైనా తీసుకురాగలిగారా? చైనా గానీ, రష్యా గానీ, పర్మనెంట్ ఫైవ్ గానీ ఎవరైనా తీసుకురాగలిగారా? ఏం రాలేదు. మీ హీరోనా జీరోనా మీ ఇష్టం, మీరు ఏమనుకుంటే అనుకోండి. అమెరికా చేసింది. ఇప్పుడు అమెరికాని ఎవరేమనగలరు, ఏమనలేదు. ఇది ఒక విషయం. రెండవది, ఆయన అమెరికాని రెసిస్ట్ చేస్తూ ఉన్నాడు కాబట్టి అతన్ని చంపారు అంటే కనుక ఈ రెసిస్టెన్స్ ఏదో 89 నుంచి జరుగుతోంది కదా, అప్పటి నుంచి ఎందుకు చంపలేదు, ఇప్పుడే ఎందుకు చంపారు? ఈ టైమింగ్ ప్రశ్నించాలి ఎవరైనా. సో చాలా మంది అపోజ్ చేశారు. మరి అపోజ్ చేసినప్పుడు సద్దాం హుసేన్ చంపేశారు, మనకు మొమ్మర్ గదాఫీని చంపారు, చాలా మందిని చంపారు, నికోలస్ మదర్ని ఎత్తుకుపోయారు వాళ్ళు. వాళ్ళ ఇష్టం, చాలా చేశారు. మరి ఖమేనీ మీద ఎందుకు చేయలేదు? ఖమేనీకి అంత శక్తి ఉందా? అతని దగ్గర అన్ని అస్త్రాలు ఉన్నాయా? అతను ఏమి చేయలేనటువంటి పరిస్థితి ఏం కాదు కదా. ఆఫ్టర్ ఆల్ అక్కడ వాళ్ళ టెహరాన్ లో ఒక హమాస్ లీడర్ వచ్చినందుకు అతను బెడ్రూమ్ లో ఉంటే బెడ్రూమ్ లో టాయిలెట్ లో వీళ్ళు ఇది పెట్టి పేల్చి చంపేయగలిగారు ఇజ్రాయెల్. అంత ఇంటెలిజెన్స్ ఉంది వీళ్ళ దగ్గర. సో ఖమేనీ చంపడం పెద్ద ప్రాబ్లమే కాదు. ఖమేనీ ఎన్నిసార్లు వచ్చాడు, ఎన్నిసార్లు పబ్లిక్ స్పీచ్లు ఇచ్చాడు, అతను ఈజీగా చంపుండొచ్చు, ఎందుకు చంపలేదు ఇది ప్రశ్నించారు. సో హీరో కాదు, అతను మాట్లాడుతున్నా కానీ అతని అవసరం ఉంది కాబట్టి వదిలిపెట్టారు, అపేక్షించి వదిలిపెట్టింది. అతను ఉండాలి, అటువంటి శక్తి ఉన్నందువల్ల వీళ్ళందరూ భయపడుతున్నారు. ఇప్పుడు దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మీద, మనకు పామ్ జుమేరా మీద, తర్వాత మనకు బుర్జ్ అల్ ఖలీఫా, బుర్జ్ అల్ అరబ్, వీటి మీద బాంబులు పడడం వల్ల అమెరికా చాలా సంతోషిస్తుంది, హ్యాపీగా ఉంది. ఎందుకు? రేపటి రోజు యుఏఈ వీళ్ళందరూ అమెరికాని ఇంకా ఖర్చు పెడతారు, అమెరికా దగ్గర ఇంకా కొంటారు. మమ్మల్ని ప్రొటెక్ట్ చేసుకోవాలంటే అస్త్రాలు కావాలి, యాంటీ మిజైల్ షీల్డ్స్ కావాలి, మాకు బ్లాక్ డోమ్ కావాలి, ఐరన్ డోమ్ కావాలి, ఇంకేదో కాపర్ డోమ్ కావాలి, ఇవన్నీ కావాలని ఖర్చు పెడతారు. సో అమెరికా వస్తుంది. సో ఒక బూచి కావాలి, ఒక ఆసురి శక్తి కావాలి వాళ్ళకు. అందుకని ఇరాన్ని వదిలిపెట్టారు. ఇరాన్ని ఈ పనులని చేయిస్తూ ఉండగా వాళ్ళని వదిలిపెట్టారు. కానీ వాళ్ళ శక్తి ఒక లెవెల్ దాటిందంటే మళ్ళీ వాళ్ళ మీద దాడులు జరిగాయి, వాళ్ళని చంపారు, కొట్టారు, హిజ్బుల్లాని కొట్టారు, వీళ్ళందరినీ కొట్టారు. ఆ న్యూక్లియర్ వెపన్స్ కూడా, న్యూక్లియర్ టెక్నాలజీని వాళ్ళ దాని ప్రాసెసింగ్ లో, దాని రిఫైన్మెంట్ లో ఒక పర్టికులర్ గ్రేడ్ దాటితే కనుక అటాక్స్ జరిగినాయి ఇరాన్ మీద. వాళ్ళ సైంటిస్టులను చంపారు. మొసాడ్ ఏజెన్సీ అయితే కనుక 5-6 అడుగు అంతస్తులు భూమి లోపల ఉన్నటువంటి ఫిజికల్ ఫైల్స్ అని ఎత్తుకొని వచ్చారు. ఎలా ఎత్తుకొచ్చారు? అంత హై సెక్యూరిటీ ప్రెజెంట్ నుంచి. అహ్మదీజినాద్ చనిపోయాడని చెప్పి మనకు తెలుస్తోంది, మాజీ రాష్ట్రపతి, ఇరాన్ రాష్ట్రపతి. అతను నిన్ననే ఒక స్టేట్మెంట్ ఇష్యూ చేశారు. మేము మొసాద్కు వ్యతిరేకంగా, మొసాద్ ఏం చేస్తోంది మన దేశంలో, మొసాద్ ఏజెంట్స్ ఎవరు ఉన్నారు అని కనుక్కోవడానికి ఒక స్పెషల్ సెల్ పెట్టాం మేము. పెడితే కొన్ని సంవత్సరాల తర్వాత మాకు తెలిసింది ఏంటంటే దాంట్లో 20 మంది మొసాద్ ఏజెంట్స్ అని మాకు తెలిసింది. మాకు అంత ఇన్ఫిల్టర్ అయి ఉన్నారు. కాబట్టి దాన్ని మేనేజ్ చేస్తూ వచ్చారు ఇజ్రాయెల్ కానీ, అమెరికా కానీ. ఒక వాళ్ళ ఇరాన్ యొక్క శక్తిని ఒక స్థాయి కంటే కింద పడకుండా, ఒక స్థాయి కంటే పైకి వెళ్లకుండా మేనేజ్ చేసుకుంటూ వచ్చారు. స్థాయి కంటే కింద పడితే ఎవరికి థ్రెట్ లేదు, ఎవరు భయపడరు. కాబట్టి ఉండాలి, ఆ లెవెల్లో మెయింటైన్ చేశారు.
కానీ అమెరికాని కానీ ఇజ్రాయెల్ కానీ ఛాలెంజ్ చేసే కెపాసిటీ వాళ్ళకు ఉండకూడదు. అందుకని ఆ లెవెల్లో మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఇది బెంజమిన్ నెతన్యాహు ఒక ప్లాన్ అమెరికా ప్లాన్ కాదు, పెంటగన్ ప్లాన్ కాదు, అమెరికన్ డీప్ స్టేట్ ప్లాన్ కాదు, బెంజమిన్ నెతన్యాహు సాధించాడు. అందుకనే రెజీమ్ చేంజ్ చేయడానికి బహుశా డీప్ స్టేట్ ఒప్పుకోదు. నీకు కావాల్సింది అయిపోయింది కదా, చంపేసాం అయిపోయింది వదిలే అని చెప్పి వదిలేస్తారు. ఆ ప్రతీకార జ్వాలలు అనేది ఆ రెజీమ్ లో ఉండాలి. అది ఉంటేనే అమెరికా యొక్క వర్చస్సు ఉంటుంది అక్కడ, అమెరికా డాలర్ ఈ యొక్క నెక్సెస్ అంతా కూడాను అక్కడ ఉంటుంది. కాబట్టి ఖమేనీ హీరోనా జీరోనా ఎవరి ఇష్టంలో వాడు ఏం మాట్లాడుకున్నా కానీ కూడా ఖమేనీ ఇంతవరకు ఎందుకు బతుకున్నాడు అన్న ప్రశ్న వేసుకుంటే దానికి సమాధానం వస్తుంది. ఎస్ గిరిధర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్, చాలా బాగుంది మీ ఎక్స్ప్లెనేషన్. థ్యాంక్ యూ అండి.